హాయ్ అండి. ఇక్కడ చూడండి గుంత పొంగనాలు అనేటివి మేము మా స్టైల్లో ఇలానే చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా దోసపిండి ఉంది కదా అని పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇలా అయితే చేసి పెట్టుకుంటున్నానండి. దాంట్లో నేను 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, సోడా పొడి ఇవన్నీ వేసి కాస్త బాగా కలుపుకోవాలండి పిండి. మరి ఎక్కువ గట్టిగా లేకుండా నీళ్ళుగా లేకుండా ఇలా మీడియంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ఇలా గుంత పొంగనాలు పెంకు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇలా పిండి అంతా అన్నిటిల్లో వేసుకోవాలండి. ఇట్లా అన్నిటిలో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలాగా మూత పెట్టేసుకున్న తర్వాత మూత తీసేసి ఇప్పుడు అన్నీ ఒకేసారి ఒక తిరదిప్పుకోవాలండి. ఒక పక్క కాలింది కదా, ఇంకో పక్క కాలాలి. ఇవన్నీ మనము బాగా తిరదిప్పుకోవాలండి. ఇలాగా తిరదిప్పుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి కాలిందో లేదో మళ్ళీ ఒకసారి తిరదిప్పుకోండి. ఇప్పుడైతే అంతా 2 పక్కల బాగా కాలింది కదా, ఇట్లా అన్నీ ఒక ప్లేట్లోకి